ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఉపవాస విరమణ ఏ రోజున ఏ సమయానికి చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందువులు ఉత్పన్న ఏకాదశిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజునే దుర్గాదేవి ముర అనే రాక్షసుని సంహరించి ఏకాదశి మాతగా పిలువబడింది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు తులసీదేవిని పూజిస్తారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల మీ యొక్క అన్ని పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మరణం తర్వాత మోక్షం లభిస్తుంది. 2025 సంవత్సరంలో ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15వ తేదీన వచ్చి 16వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, కార్తీక మాసము, శరత్ ఋతువు, దక్షిణాయనము. ఏకాదశి తిథి ప్రారంభము 15వ తేదీ నవంబర్ 2025 శనివారం తెల్లవారుజామున 12:50 ప్రారంభమై 16వ తేదీ నవంబర్ 2025 ఆదివారం తెల్లవారుజామున 2:37 ఏకాదశి తిథి ముగుస్తుంది. సనాతన ధర్మంలో ఏకాదశి ఉపవాస తేదీని ఉదయ తిథి నుండి లెక్కిస్తారు. కాబట్టి ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న జరుపుకుంటారు. పారణ సమయము 16వ తేదీ నవంబర్ 2025 ఆదివారం మధ్యాహ్నము 1:16 నుండి 3:27 వరకు. ఏకాదశి ఉపవాసం పాటించేవారు మునుపటి రోజు అంటే దశమి రాత్రి భోజనం చేయకుండా ఉండాలి. ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఆచరించడానికి ప్రతిజ్ఞ చేయాలి. తర్వాత విష్ణువును పూజించి పువ్వులు, ధూపం, దీపాలు, పగలని ధాన్యం సమర్పించాలి. ఈ రోజున పండ్లు మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి. విష్ణువును ఎప్పటికప్పుడు స్మరించుకోవాలి. రాత్రి పూజ చేసిన తర్వాత జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసం విరమించాలి. పేద వ్యక్తికి లేదా బ్రాహ్మణుడికి ఆహారము, దాన ధర్మాలు ఇవ్వాలి. దీని తర్వాత ఆహారం తిని ఉపవాసం విరమించాలి. ఉత్పన్న ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా బలవంతుడు, భయంకరమైన వాడు. ఆ భీకర రాక్షసుడు ఇంద్రుడు, ఆదిత్యుడు, వాసు, వాయువు, అగ్ని మొదలైన దేవతలందరినీ ఓడించి తరిమి కొట్టాడు. అప్పుడు ఇంద్రుడితో సహా దేవతలందరూ భయపడి శివుడికి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు: దేవతలారా, త్రిలోకాలకు అధిపతి అయిన విష్ణువు సన్నిధికి వెళ్ళి మీ బాధను చెప్పండి. ఆయన మాత్రమే మీ దుఃఖాలను తొలగించగలడు అని చెప్పాడు. శివుని మాటలు విని దేవతలందరూ క్షీరసాగరం వద్దకు చేరుకొని, హే మధుసూదన, మమ్మల్ని రక్షించండి. రాక్షసులు మమ్మల్ని జయించారు, మా లోకం నుండి బహిష్కరించారు అంటూ మొరపెట్టుకున్నారు. ఇంద్రుని మాటలు విన్న మహావిష్ణువు దేవతలందరినీ జయించిన ఆ రాక్షసుడు ఎవరో, ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడిగాడు. ఇంద్రుడు, స్వామి, ముర అనే రాక్షసుడు ఉన్నాడు. అతను చాలా శక్తివంతుడు. ఇతనికి ఇంద్రావతి అనే పట్టణం ఉంది. దేవతలందరినీ స్వర్గం నుండి బయటకు పంపి తన రాజ్యాన్ని స్థాపించాడు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు, వాయువు, ఈశ్వరుడు, చంద్రుడు, నైతుడు మొదలైన వారి స్థానాన్ని ఆక్రమించాడు. ఆ దుర్మార్గుని చంపి దేవతల్ని కాపాడండి అని వేడుకున్నాడు. ఈ మాట విన్న విష్ణువు త్వరలోనే అతన్ని చంపుతాను అని చెప్పాడు. అందరూ చంద్రావతి నగరానికి వెళ్దాం పదండి అని ఆదేశించాడు. ఇలా చెప్పి విష్ణువుతో సహా దేవతలందరూ చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఆ సమయంలో ఆ రాక్షసుడు ముర సైన్యంతో యుద్ధ భూమిలో గర్జిస్తున్నాడు. భగవంతుడే స్వయంగా యుద్ధ భూమికి రావడంతో రాక్షసులంతా ఆయుధాలతో అతని వైపు పరిగెత్తారు. అప్పుడు విష్ణువు తన బాణాలతో ఎందరో రాక్షసులను హతమార్చాడు. ముర ఒక్కడే మిగిలాడు. అతడు ఆగకుండా దేవునితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. విష్ణు ఏ పదునైన బాణం వేసినా అది అతనికి పుష్పంలాగా తాకుతుంది. అతని శరీరం నిండా గాయాలు ఉన్నా కూడా పోరాటం కొనసాగించాడు. వారిద్దరి మధ్య యుద్ధం 10,000 సంవత్సరాలు కొనసాగింది. కానీ
ముర ఓడిపోలేదు. అలసిపోయిన విష్ణువు బద్రికాశ్రమానికి వెళ్ళాడు. హేమవతి అనే అందమైన గృహ అక్కడ ఉంది. అందులో భగవంతుడు విశ్రాంతి తీసుకోవడానికి ప్రవేశిస్తాడు. 12 యోజనాల పొడవున్న ఈ గృహకు ఒకే ఒక ద్వారం ఉంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకున్నాడు. మురా విష్ణువును వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. నిద్రపోతున్న ప్రభువును చూసి అతన్ని చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ప్రకాశవంతమైన రూపం కలిగిన దేవత విష్ణు శరీరం నుండి వికసించింది. ఆ దేవత మురా అనే రాక్షసుని ఎదిరించి పోరాడి అతన్ని చంపింది. శ్రీహరి నిద్ర నుంచి లేచి అన్ని విషయాలు తెలుసుకొని, నీవు ఏకాదశి రోజున జన్మించావు కాబట్టి నిన్ను ఉత్పన్న ఏకాదశి పేరుతో పూజిస్తారు అని దేవతలతో చెప్పాడు. నా భక్తులంతా నీ భక్తులే, వారు నిన్ను నాతో సమానంగా పూజిస్తారు అని చెప్పాడు. ఆమెను ఏకాదశి దేవతగా చెప్పుకుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాలను తెలియజేసి ఏకాదశిలో ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి పొందగలరు. ముత్తైదులు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ముక్తిని పొందగలరు.